శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి ఏప్రిల్ 20, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, ఇరాన్ మరియు అమెరికా ఈ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు కనుక మరోసారి ఇస్లామాబాద్లో నిర్వహించనున్నారు. దానికి కాను అమెరికాకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడైనటువంటి జేడీ వ్యాన్స్ మరియు ఇరాన్కి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోటి ఇస్లామాబాద్లో చర్చలు కనుక జరపనున్నారు. ఈ చర్చలు సఫలం అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నామని చెప్పేసి ట్రంప్ గారు తెలియజేయడం జరిగింది. ఇవి కనుక సఫలమైతే కావాలంటే ఇరాన్ నాయకులతోటి మేము డైరెక్ట్గా కూడా కలుస్తామని చెప్పేసి ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. సో మొత్తం మీద ఇస్లామాబాద్లో ఈ చర్చలకి అయితే హాజరు కాబోతున్నారు. అక్కడ చర్చలు ఎలా ఉంటాయో మరి చూడాలి. అయితే ఇరాన్ ఏమంటుందంటే మేము మాత్రం ఆ చర్చలకు హాజరు కాము అనేసి అంటుంది. ఇంకా దీనిపైన ఒక స్పష్టత అయితే రాలేదు, వాళ్ళు వెళ్తారా లేదా అనే దాని గురించి. ట్రంప్ మాత్రం మేము వెళ్తున్నామని చెప్పేసి అన్నాడు. చూడాలి మరి చివరి క్షణంలో అయినా సరే వాళ్ళు హాజరవడానికి అవకాశాలు ఉండొచ్చు. సో ఈ చర్చలు ఏం జరుగుతాయి ఏంటి అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి అనే దాన్ని బట్టి మనకి ఒక క్లారిటీ ఏంటో వస్తుంది. ఎందుకంటే 21వ తారీఖుతోటి కాల్పుల వివరణ ఒప్పందం అయితే కనుక ముగియనుంది. ఈలోపే ఈ చర్చలు ఒక కొలిక్కి రావాల్సిన పరిస్థితి అయితే కనుక ఉంది. అవి కనుక రానట్లయితే మళ్ళీ యథావిధిగా దాడులు అయితే కనుక జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందులోని ఇప్పుడు ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే కనుక నెలకొన్నాయి. కారణం ఏంటంటే అమెరికా ఏం చేసింది, ఇప్పుడు ఈ కాల్పుల వివరణ ఒప్పందం అనేది దగ్గర పడుతున్న సందర్భంగా ఈ ఉద్రిక్త పరిస్థితులన్నీ చాలా తీవ్ర రూపంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక 27 షిప్పులను అయితే ఆల్రెడీ వెనక్కి అయితే పంపించడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు పంపించడం జరిగింది. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి బలగాలు ఇరాన్కి సంబంధించినటువంటి ఒక వాణిజ్య నౌకని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాళ్ళు పలుమార్లు హెచ్చరికలు అయితే చేశారు, ఇలా రాకూడదు, వెళ్ళిపోవాలని చెప్పేసి. కానీ ఆ ఇరాన్ జెండా కలిగినటువంటి ఒక నౌక మాత్రం వినకుండా వీళ్ళు ఎక్కడైతే దిగ్బంధం చేస్తున్నారో అక్కడి నుంచి అది రావడం జరిగింది. సో దాంతో వీళ్ళు ఆ నౌకని అయితే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ అయితే ఫైనల్గా వాళ్ళు తెలియజేసింది ఏంటంటే ఆ నౌకను పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి కాబట్టి ఇరాన్ కూడా ఊరికే ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. వాళ్ళు కూడా మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము చర్చలకు రాము అని చెప్పేసి ఇరాన్ అంటుంది. కానీ అమెరికా మాత్రం తప్పనిసరిగా రావాలి, రాకపోతే మీరు భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుందని చెప్పేసి అమెరికా అంటుంది. ఈ రెండు కూడా మనం ముందు నుండి చెప్పుకుంటున్నట్లే ఎవరికి వాళ్ళు మేము తగ్గమంటే మేము తగ్గం అన్నట్టే ఉన్నారు. మరి చూడాలి ఫైనల్గా అయినా సరే ఈ చర్చలకి కంపల్సరీగా వీళ్ళు హాజరు అవ్వడానికి అతనికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ చర్చలు అయితే సఫలం అవ్వాలని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. మరోసారి ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా భారీ నష్టాన్ని చవి చూడకూడదు అనేసి అంటే ఈ చర్చలు అయితే సఫలం అవ్వాలని చెప్పేసి మనం ఆశిద్దాం. ఇదిలో ఉండగా చైనాకి సంబంధించినటువంటి అధ్యక్షుడైనటువంటి జీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఈ హార్ముజ్ జలసంధి ఏదైతుందో ఈ జలసంధి ద్వారా నౌకల యొక్క రాకపోకలకి అనుమతి కల్పించాలని చెప్పేసి సౌదీకి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి మాట్లాడడం జరిగింది. యువరాజు ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చైనాకి కూడా ఆయిల్ సప్లై చాలా ఎక్కువగా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. సో అలాంటిది ఆగిపోవడంతో ఇబ్బందులే కదా, కాబట్టి అక్కడ రాకపోకలు కొనసాగించాలని చెప్పేసి ఆయన కూడా అంటున్నారు. సో మనం అందరం అనుకుంటుంది ఏంటంటే చైనా ఒకవైపు ఇరాన్కి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఇంకొకవైపు ఏంటంటే ఇక్కడ హార్ముజ్ని వదలాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే లెక్క అక్కడ. కానీ మరి లోపల రెండు దేశాల మధ్య ఎలా ఉందో మనం చెప్పలేం. కానీ బయటికి మాత్రం ఆయన ఇవాళ ఇన్ని రోజుల తర్వాత హార్ముజ్ జలసంధిని యథావిధిగా నౌకలు వెళ్ళడానికి అతనికి అనుమతి కల్పించాలని చెప్పేసి ఆయన అతనికి కోరినట్లు సమాచారం. కువైట్లో వర్క్ పర్మిట్స్ ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారు రానున్నటువంటి రోజుల్లో వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్ని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు బహుశా. ఎందుకంటే అధికారులు ఏమని తెలియజేస్తున్నారంటే ఎవరైతే వర్క్ పర్మిట్స్ ఎక్స్పైరీ అయిపోయి ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించిన అకౌంట్స్ని మిస్యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మనీ లాండరింగ్ ఇలాంటి వాటికి పాల్పడడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి వారి యొక్క అకౌంట్స్ని ఎప్పటికప్పుడు మీరు మానిటరింగ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి కోరింది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ మరియు బ్యాంకులు ఇవన్నీ కూడా ఆటోమేటెడ్ లింక్ అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరి యొక్క వర్క్ పర్మిట్స్ అనేటువంటిది ఎక్స్పైరీ అయిపోయినాయి. సో అలాంటి వారికి సంబంధించిన అకౌంట్స్ యొక్క లావాదేవీలు ఏమిటి అనే దాని గురించి వాళ్ళు మానిటర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అలాంటి లావాదేవీలకు సంబంధించి వాళ్ళు ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి భవిష్యత్తులో నాకు తెలిసి వర్క్ పర్మిట్స్ కనుక ఎక్స్పైరీ అయిపోయింటే వారికి సంబంధించిన అకౌంట్స్ పూర్తిగా పనిచేయకపోవడానికి అవకాశం ఉంది. అంటే వర్క్ పర్మిట్ మళ్ళీ పునరుద్ధరించుకున్నంత వరకు ఆ అకౌంట్స్ అయితే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది, హోల్డ్ చేసేస్తారు. సో అలాంటి సిస్టమ్ అయితే రానుంది భవిష్యత్తులో.
సో మనం ఎక్స్పైరీ అయిపోగానే ఆటోమేటిక్గా మన అకౌంట్ కూడా హోల్డ్లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటి విధానాన్ని అయితే తీసుకోవడానికి ప్రస్తుతానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం. కువైట్కి సంబంధించినటువంటి సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేసిన సమాచారం మేరకు మీ ఫోన్లో వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు పర్మిషన్స్ అడుగుతుంటాయి చూడండి. అలాంటి పర్మిషన్స్లో ఓవర్ ద యాప్స్ అని చెప్పేసి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. అలాగే కొన్ని అప్లికేషన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తుంటారు. అలాంటివి అయితే చేయకండి అని చెప్పేసి అంటున్నారు. మీరు ఇస్తున్నటువంటి పర్మిషన్స్ కారణంగా మీ ఫోన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళు హ్యాక్ చేయడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు అయితే వస్తాయి. కాబట్టి మీ ఫోన్లో మీరు ఏదైనా యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మీరు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసి ఇవ్వండి. దేనికి ఇస్తున్నారు అనేటువంటిది చూసుకొని పర్మిషన్స్ ఇవ్వండి. లేదంటే మాత్రం మీ ఫోన్ వేరే వాళ్ళు కంట్రోల్ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు హవాలీ గవర్నరేట్లో కన్స్ట్రక్షన్ సైట్స్లో ఎవరైతే నిబంధనలు అతిక్రమించి ఉంటారో అలాంటి వారికి సంబంధించి ఒక 12 ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్లోని సాల్మియా ప్రాంతంలో నిన్న సాయంత్రం ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిలిపిన్స్కి సంబంధించినటువంటి తల్లి మరియు తన కుమారుడు, చాలా చిన్న పిల్లవాడు, బస్సు దిగి రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో సుడాన్కి సంబంధించిన ఒక డ్రైవర్ నడుపుతున్నటువంటి వాహనం వేగంగా వచ్చి అదుపు తప్పి వారిని ఢీకొనడం జరిగింది. ఆ ఘటనలో కుమారుడు అక్కడికక్కడిగా ప్రాణాలు కోల్పోగా తల్లికి తీవ్రమైనటువంటి గాయాలవడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. ప్రస్తుతానికి ఆవిడ ట్రీట్మెంట్ అయితే పొందుతుంది. ప్రస్తుతానికి ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అదుపులో తీసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ చిన్న పిల్లవాడు పాపం 5 సంవత్సరాలు కూడా ఉండవు బహుశా, అంతటి చిన్న పిల్లవాడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం, ఆ తల్లి కళ్ళ ముందే ఆ పిల్లవాడు అలాగే అయిపోవడం, ఆవిడని తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, దేశానికి వచ్చి ఇక్కడ ఈ విధంగా జరగడం అంటే చాలా బాధాకరమైన వార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కువైట్లో ఇవాళ వాతావరణం మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి చెదురుముదురు వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. ఇవాళ రాత్రి కూడా అలాగే రేపు ఉదయం వరకు ఇలాగ కొనసాగడానికి అతనికి అవకాశం ఉంది. కానీ రేపు ఎల్లుండి మాత్రం వాతావరణం కొద్దిగా మేఘావృతం అయి ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఖతార్కు సంబంధించినటువంటి సివిల్ ఏవియేషన్ అథారిటీ వాళ్ళు ఖతార్లో విదేశీ విమానయాన సంస్థలు రాకపోకలు కొనసాగించడానికి అయితే పచ్చ జెండా ఊపింది, అంటే అనుమతి అయితే ఇస్తూ ఉంది. సో అంచెలంచెలుగా బయట దేశాలకు సంబంధించిన విమానాలు కూడా ఖతార్లో వారి యొక్క సర్వీసులు నడపడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఉన్న ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గగనతలాలను క్లోజ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఖతార్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ మాత్రమే రాకపోకలు కొనసాగిస్తుంది. బయట దేశాలకు సంబంధించిన విమానాలు అయితే రావట్లేదు. సో ప్రస్తుతానికి వాటికి కూడా అనుమతి అయితే ఇస్తుంది. అంచెలంచెలుగా అన్ని విమానాలు అక్కడికి రావడానికి అయితే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో దీనివల్ల ఖతార్లో ఎవరైతే ప్రవాసీలు పాపం బయట దేశాలకి వాళ్ళ సొంత దేశాలకి వెళ్ళలేక ఇబ్బందులు పడుతుంటారో అలాంటి వారికి కొద్దిగా ఈజీ అవుతుంది. ఎందుకంటే వారి ఖతార్ ఎయిర్వేస్ కాకుండా ఆ దేశానికి సంబంధించిన ఎయిర్వేసే కాకుండా బయట దేశాలకు సంబంధించిన విమానాలు వచ్చినప్పుడు ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సాధారణ రేట్లు గతంలో ఏవైతే రేట్లు ఉన్నాయో అదే రేట్లకి వెళ్ళడానికి అయితే అవకాశాలు ఉంటాయి. ఈ స్పెషల్ ఫ్లైట్లు అలాగే లిమిటెడ్ సర్వీసెస్ ఉన్నప్పుడు రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. సో అన్ని సర్వీసులు ఓపెన్ అయినప్పుడు రేట్లు తగ్గడానికి అయితే మ్యాక్సిమం అవకాశం అయితే ఉంటుంది. ఇంకా కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ గురించి మనం నిన్నే చెప్పుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఎలాంటి అప్డేట్ లేదు. త్వరలో అప్డేట్ రావడానికి అయితే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి చూడాలి, కువైట్ ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే ఎలాంటి అప్డేట్ లేదు మనకి ప్రస్తుతానికి. యూఏఈలో ఇరాన్కి సంబంధించినటువంటి నిషేధిత ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు కలిగి ఉన్నందుకు గాను ఒక 27 మందిని యూఏఈకి సంబంధించిన అధికారులు అదుపులో తీసుకోవడం జరిగింది. వారందరూ కూడా ఆ సంస్థతోటి సంబంధాలు కలిగి ఉన్నారు, లావాదేవీలు ఇతనికి జరుగుతున్నాయి. సో కొంతమంది ట్రైనింగ్ తీసుకొని రావడం ఇలాంటివి చాలా ఇతనికి జరిగాయని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి వాటిలో ఒక 27 మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు. సో వాళ్ళు కనుక అదుపులో తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులో వీరు భారీ కుట్రలు ఎదురుగా పడడానికి అవకాశం ఉండేది అని చెప్పేసి అంటున్నారు. సో ఏదైనప్పటికీ ఆ 27 మందిని అదుపులో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పైన దాని యొక్క తీవ్రత సుమారుగా 8 వరకు అయితే నమోదైంది. దాని కారణం చేత సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే దానివల్ల సునామీ కూడా రావడానికి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి. అయితే దీని యొక్క ఫలితం ఏమిటి, సునామీ వస్తుందా రాదా అనే వాటికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా అందాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం భూకంపం మాత్రం సంభవించినట్లు తెలియజేస్తున్నారు. ఈ సునామీకి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా అందలేదు. కాశ్మీర్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్సు లోయలో పడడంతో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 సీట్లు కలిగినటువంటి ఒక బస్సులో సుమారుగా 60 మందికి పైగా ఎక్కించుకొని ఆ బస్సు అయితే వెళ్తూ ఉంది. అయితే ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు దగ్గర మరొక ఆటో రిక్షాని ఢీకొనడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.
100 అడుగుల లోతు అంటే 30 మీటర్ల లోతులో పడిపోయింది. బస్సు స్ట్రైట్గా వెళ్ళి కింద పడిపోయింది. సో ఆ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు. 45 మందికి తీవ్రమైన గాయాలవడంతో హాస్పిటల్ తరలించి చికిత్స ఇతనికి అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపైన మన భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. వారికి ఆర్థికంగా మేము సాయం ఇతనికి అందిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో తరచుగా ఈ కాశ్మీర్ లోయలో అయితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్సే అక్కడ నడుపుతూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అనుకోనటువంటి ఇలాంటి ప్రమాదాల వల్ల కొంతమంది ఈ విధంగా ప్రాణాలు అయితే కోల్పోతూ ఉంటారు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో మన భారతదేశం కూడా ఒకటి. మన భారతదేశంలో ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు రోడ్డు ప్రమాదాలు, అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాలు. అంటే బైక్ కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, ఏవైనా కావచ్చు, రోడ్డు ప్రమాదాల కారణంగానే సుమారుగా 1,00,000 మందికి పైగానే ప్రాణాలు అయితే ఏటా కోల్పోతున్నారని చెప్పేసి గణాంకాలు అయితే తెలియజేస్తున్నాయి. మరి ట్రైన్ ఫ్లైట్ పక్కన పెట్టేద్దాం, ఓన్లీ రోడ్డు ప్రమాదాలే. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. దీనివల్ల ముఖ్యమైన కారణం ఏంటంటే నిర్లక్ష్యపు డ్రైవింగ్. మెయిన్ వచ్చి నిర్లక్ష్యపు డ్రైవింగ్, సరైనటువంటి రోడ్డు సేఫ్టీలు పాటించకపోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు వారికి లైసెన్స్ ఉందా లేదా అనేటువంటిది నిర్ధారించుకోకపోవడం, ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే చాలామంది యువత కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వెహికల్స్ నడపడం జరుగుతుంది. అలాగే సరైన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకుండా వెహికల్స్ నడపడం జరుగుతుంది. సో వీటి కారణంగా వారి ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలు కూడా ముప్పు కలగడానికి అవకాశం ఉంటుంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయనకి సంబంధించినటువంటి పర్స్ని పోగొట్టుకున్నారంటే ఆ పర్సులో ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు, ఏటీఎం కార్డు, అలాగే కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే రవి అనంగి అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే రవి అనంగి అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైటీ ఆవిడకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ డ్రైవర్ మనకి సమాచారం అందించడం జరిగింది. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక మీకు నేను డిస్ప్లేలో చూపిస్తున్నాను. ఆలియా షిబీబ్ తలీబ్. ఈ పేర్లు మనకు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటాయి చదవడానికి. ఆలియా షిబీబ్ తాలీబ్, ఇది ఆవిడ యొక్క పేరు. ఆ పేరుతో కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక మీకు దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆ డ్రైవర్కి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను, ఆయన కాల్ చేసి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 301 రూపాయిగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121 ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 44 దినార్ల 381 పిలుసు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం 1 గ్రామ్ ధర 48 దినార్ల 398 పిలుసుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.